శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 16వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 15వ రోజు రాత్రి ఎల్లంపల్లి గ్రామం షాద్నగర్ వాస్తవులు ధనుంజయ్, ప్రత్యూష, స్ఫూర్తి, రిషి కేవ్, అదేవిధంగా అమ్మగారు మల్లమ్మ ఇక మల్లె స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు అమ్మవారి పల్లికి చేరుకోవడం జరిగింది. నేటితో 15వ రోజు ముగుస్తుంది. గత 15 రోజుల నుంచి ఈ యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. మరి ఒక 20-25 రోజుల్లో యాత్ర శ్రీ అయ్యవారి దగ్గరికి కూడా చేరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహాపాదయాత్ర బృందంలో సభ్యులు 6వసారి మాలాధారణ చేసి మొదటిసారి మహాపాదయాత్రలో పాల్గొంటున్నటువంటి షాద్నగర్ మండల వాస్తవ్యులు, ఎల్లంపల్లి గ్రామ వాస్తవ్యులు కుర్మ ధనంజయ్, వారి ధర్మపత్ని కుర్మ ప్రత్యూష, వారి కూతురు స్ఫూర్తి, వారి అబ్బాయి రిషికేష్, వారి తల్లి గారైనటువంటి మల్లమ్మ గారు, వారి అన్నగారు మల్లెడ్డి గారు ఈరోజు అమ్మవారి పల్లిలో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రలో సభ్యులైనటువంటి ధనంజయ్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ఎల్లవేళలా ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందంలో వారు సభ్యులై ఇదే విధంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు శ్రీ అయ్యప్ప కరుణ కటాక్షాలు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, అయ్యప్ప దీవెనలు పూర్తిగా వారికి ఉండాలని కోరుకుంటూ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ స్వామి. ఇక 16వ రోజు తెల్లవారుజామున గుత్తూరు నుండి బయలుదేరిన స్వాములు 21 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి సోమదేంపల్లి చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకొని విభూతి ధారణ చేశారు. 16వ రోజు మధ్యాహ్నం వనస్థలిపురం, కమలానగర్ వాస్తవ్యులు, ఏడుకొండలు గోవిందమ్మ, ఆంజనేయులు, శిరీష, వేదశ్రీత, కుశల్ సాయి స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి బయలుదేరి సుమారుగా 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం పాలసముద్రం చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్లీ రేపు పాదయాత్రలు ప్రారంభించనున్నారు. ఇక పాదయాత్రలో స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్రలు సాగింది. పాదయాత్ర సమయంలో ఎవరు కూడా ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర ఈరోజు 16వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం గుంటూరు నుంచి బయలుదేరి సోమదేవపల్లికి రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ అన్నదాన కార్యక్రమం శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వనస్థలపురం, కమలానగర్ వాస్తవ్యులు, దూనేగుల గోత్రం, గుంజి ఏడుకొండలు, వారి ధర్మపత్ని గోవిందమ్మ గారు మరియు గుంజి ఆంజనేయులు, శిరీష గారు, వారి కుమార్తె వేదశ్రీత గారు, కుమారుడు కుశల్ సాయి గారు ఈరోజు 16వ రోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఈ విధంగానే సహకరిస్తూ మరియు మున్ముందు వారు ఇదే విధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున శ్రీ అయ్యప్ప కరుణ కటాక్షాలు వారికి ఎల్లప్పుడూ ఉండాలని, వారు అష్ట ఐశ్వర్యాలతో ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి.